ప్రేమ. And through the blood of Jesus, we are made right in the sight of God. కల్వరి ప్రేమ నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోర్చి తిరిగి లేచిన ప్రేమ. పాపిని నాదు చాపమోసెనే పాపమెరుగకే పాపమాయే జీవనదియే పారుతుంది నా యేసయ్య రుధిరం, జీవనదియే పారుతుంది నా యేసయ్య రుధిరం. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. Nearer my God to thee, nearer to thee, in though it be a cross that raiseth me, still on. నిజముగా దేవుని సన్నిధిలో చేరిన బిడ్డలు సంతోషంగానే ఉండాలి. యాక్షన్ చేసి వచ్చే పరిశుద్ధాత్మ కార్యము నిలబడలేదు, యాక్షన్తో కూడిన ఒక సంతోషం నిలబడలేదు. కానీ యేసుని కలిగిన బ్రతుకు యథార్థంగా నిశ్చాయితీతో యేసయ్యన్న సమాధానానికే ఆయన ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన రాజు. అటువంటి కర్తను మనము కలిగిన వారము ధన్యులం. Shall we bow down our heads in prayer? తలొంచి ప్రార్థన చేసుకుందాం. Our gracious loving heavenly Father, we thank you for this wonderful time. ఈ అద్భుతమైన సమయం కొరకు మీకు వందనాలు పరమ తండ్రి. Father, we commit each and every child of thine into your holy hands. మీ ప్రతి ఒక్కొక్క బిడ్డని మీ పరిశుద్ధ పాదాలకు సమర్పిస్తున్నాం దేవా. That you would please perform the greatest miracle that they are waiting for. వీరు ఎదురు చూస్తున్న గొప్ప అద్భుతం మీ జీవితంలో జరిగించమని మనం చేస్తున్నాం. Talk through us unto your children the word which is readily prepared in your heart. మీ హృదయంలో ఆయుధమైన మీ వాక్కు మా ఈ బిడ్డల హృదయమును పెట్టమని మాట్లాడమని మనం చేస్తున్నాం. Father, you are moving in their midst. వీరి మధ్య మీరు సంచరిస్తున్నారు. Thank you for your beloved children in Jesus' name. ఈ మీ ప్రియమైన బిడ్డలను బట్టి మీకు వందనాలు యేసు క్రీస్తు ప్రభు నామమున. In Jesus' name we pray. యేసయ్య నామమున మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. Amen. God has a plan for us in our lives, and God does not leave us, and He does not let us to go empty. Praise the Lord. మన ప్రభు మనల్ని ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టరు. Today is the day because the Lord has prepared mighty things in our lives. హల్లెలూయా. నేడు ప్రభు మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యములను దేవుడు ఆయన ఆయత్తపరిచి ఉంచారు. God chose ordinary people to do extraordinary things for Him. ఆయన కోసము విశేషమైన కార్యములు చేయుటకై దేవుడు విశేషించబడ్డ వారిని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. And those special people are very ordinary people. అట్టి విశేషమైన వారు ఎవరో తెలుసా? అతి సాధారణమైనటువంటి ప్రజలు. But when the Lord's Spirit touches anyone, they are a new
creation, says the word of God. దేవుని వాక్యం అంటున్నది ఎప్పుడైతే దేవుని ఆత్మ అట్టి వారిని స్పందించునో వారు నూతన సృష్టి. Every tool of God is a lonely vessel. గమనించండి, దేవుడు ఏర్పాటు చేసే ప్రతి పరికరం ఈ ప్రపంచంలో ఒంటరి వారిగా ఉంటారు. It is a very lonely life to live for God, I tell you. దేవుని కోసం జీవించడం అనేది చాలా ఒంటరి జీవితం అనేది పలుమార్లు మీరు గుర్తుంచుకోవాలి. But this lonely life will set the whole world ablaze for the glory of God. అట్టి ఈ ఒంటరి జీవితం దేవుని కోసము మహిమకరమైనటువంటి ఆత్మ జ్వాలతో కూడిన పరిచయం చేయగలుగుతాం. Long ago, a lonely man called Abraham, God called his name. మనం గమనించాలి, అబ్రహాం అనబడిన ఒక వ్యక్తిని దేవుడు పిలిచాను. He came alone with his wife and with his close people. ఆయన యొక్క సంబంధాలతోను కుటుంబస్తులతోను ఆయన దేవుని పిలుపును అందుకొని వచ్చిన వ్యక్తి. The Lord brought a lonely man, Isaac. ఇస్సాకు అనబడిన ఒంటరి వ్యక్తిని దేవుడు పిలిచాను. The Lord chose a man, lonely man, Jacob, running away from his brother. తన సహోదరుల వద్ద నుండి పారిపోచినటువంటి ఒంటరి వాడిని యాకోబుని దేవుడు పిలిచాను. The Lord chose a lonely man, Moses, who is running away from the responsibilities and from Egyptian authority. ఐగుప్తు యొక్క అధికారము, వారి యొక్క దేశంలో ఉన్నటువంటి సకల విధమైన అధికారాలను కూడా విడిచి పారిపోచినటువంటి మోషే వంటి ఒంటరి వాడు. But when the Lord touched this man, ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తులను ముట్టెను, then the Lord made him to become an amazing vessel for him. ఆశ్చర్యకరమైన ఒక పాత్రగా దేవుడు వాడుకొనేందుకు ప్రారంభించాడు. Talk about the lonely Joseph. ఒక ఒంటరి వాడైన యోసేపును మనం గుర్తు తెచ్చుకోవాలి. Talk about the lonely Daniel. ఉన్నటువంటి ఒంటరి వాడైన దానియేలును గుర్తు Talk తెచ్చుకోవాలి. about the lonely Hananiah, Mishael, Azariah. నోటి ఒంటరి వారైనటువంటి యాజరియా, మిషేల్ మరి ఉన్నటువంటి ఆ బిడ్డలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. They are lonely people in a very strange country. మరి వ్యత్యాసమైనటువంటి ఒక దేశంలో ఒంటరి వారుగా నిలబడ్డటువంటి ప్రజలు. But there is something in their lives which was an amazing witness for God. అయితే వారి జీవితంలో ఒకటి కలిగి ఉన్నారు, దేవుని కోసమైన సాక్ష్యము. The book of Daniel talks about a man called Daniel. దానియేలు అనబడిన వ్యక్తిని గురించి దానియేలు పుస్తకం మనకి రాస్తూ ఉన్నది. This man, along with his friends, I don't know if they were friends before they came to the country of Babylon. బబులోను దేశానికి వచ్చినాకే స్నేహితులా దానియేలుతో పాటు ఉన్న ముగ్గురు వ్యక్తులు, లేక ముందుగానే స్నేహితులా మనకు తెలియదు. కానీ What I tell you, they came to a strange land. అయితే ఒక వ్యత్యాసమైన ఒక దేశమునకు వారు అడుగు పెట్టారు. Strange culture. వ్యత్యాసమైనటువంటి ఒక కళాచారము, Strange people. వ్యత్యాసమైనటువంటి ప్రజలు. Now, what kind of places are you traveling in this world? ఈ ప్రపంచంలో మీరు ఎట్టి ప్రదేశమునకు మీరు ప్రయాణం వచ్చేవారు. I tell you, when you have chosen the Lord to be the Lord of your life, మీ జీవితానికి ప్రభువే దేవుడై ఉండాలని మీరు కోరుకొని అడిగినప్పుడు, and then certainly God will be walking with you. అప్పుడు నిశ్చయముగా దేవుడు మీతో నడిచి వస్తాడు. There are so many things which are an attraction for people in every part of the world. ఈ ప్రపంచంలో అనేక విషయాలలో ఆకర్షణకరముగా దేవుని బిడ్డలను వైదొలిగించే అనేకమైన విషయాలు ఉన్నాయి. And many of you are lonely people here, you know that. మీరు గమనించారా, పరుమారు మీరు ఇక్కడ ఒంటరి వారు ఇక్కడ బ్రతుకుచూ ఉన్నారు. How many of you are here without your family? Their family is back in India. ఎంతమంది ఇక్కడ ఉన్న వారిలో మీ కుటుంబాలు ఇండియాలో ఉన్నారు? Well, will you just lift up your hands once? అట్టి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే చేతులు ఎత్తుతారా? మీ ఇంటి A lonely man, a lonely women, ఒక ఒంటరి పురుషుడు, ఒంటరి స్త్రీ ఇక్కడ ఉన్నారా? and all your family members are back in India. మీ కుటుంబస్తులందరూ కూడా దాదాపు అందరూ ఇండియాలో Can you lift up your hands once? దయచేసి ఒకసారి అట్టి వారి చేతులు ఎత్తుతారు. And most of you, nearly 70% of you all are leading a very, very special life here. 70% మీరు ఇక్కడ విశేషమైనటువంటి ఒక జీవితం ఒంటరిగా బ్రతుకుచూ ఉన్నారు. You need the power from God to live for God. దేవుని కోసం బ్రతకాలంటే దేవుని వద్ద నుండి రావాల్సిన శక్తి మీకు అవసరం. We learned about a Christian, a believer who has power from God. దేవుని వద్ద నుండి పొందుకుంటున్న శక్తిని గురించి ఒక క్రైస్తవుని గురించి గత రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. We are not powerless, the word of God says. దేవుని వాక్యం అంటున్నది మన శక్తిని కోల్పోయినటువంటి వారము కామని. We are having negative power in our life. మన జీవితాల్లో దుర్బలమును కలిగినటువంటి వారిగానే పలువు సమయాల్లో మిగిలిపోతూ ఉన్నాం. Disobedience comes from the negative power in our life. అవిధేయత అనునది ఆ ఒక్క దుర్బలము నుండి వచ్చేటువంటిదే. To live for God in a strange place is an amazing witness. దేవుని కోసం వ్యత్యాసమైనటువంటి ఒక ప్రదేశంలో వ్యత్యాసముగా బ్రతకటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. To live for God means it is a glory for God. దేవుని కోసం బ్రతకటం అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని కోసం మహిమకరంగా బ్రతకడం. Glory does not come by our efforts. మహిమ అనేది మన ప్రయత్నాల ద్వారా వచ్చేటువంటిది మాత్రం కాదు. It comes through the blood of Jesus. అది యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారానే అది మనకి లభించుచున్నది. The blood of Jesus
sets the process of living and living for God. దేవుని యొక్క రక్తం అన్నది మన ముందుకు దేవుని కోసం బ్రతుకుటకై ప్రోత్సహించి ముందుకు పంపించుచున్నది. Once we are washed in the blood of Jesus, ఎప్పుడైతే మనం ఒక మారు యేసయ్య రక్తముతో కడగబడతామో then the process of being glory for God begins. అప్పుడు దేవుని కోసమై మహిమగా బ్రతకవలసిన ఒక పద్ధతి ప్రారంభమవుతున్నది. Young people, యవన బిడ్డలు, simple little boys, సాధారణమైన చిన్న బిడ్డలు they were chosen by Nebuchadnezzar. నెబుకద్నెజరు చేత ఏర్పాటు చేయబడ్డారు. They were chosen to be ministers in his kingdom. ఆయన రాజ్య పరిపాలనలో వారికి ఒక అధికారాన్ని పెట్టుటకు ఆయన కోరాడు. The book of Daniel, first chapter, tells us దానియేలు పుస్తకం తీసుకొనండి మొదటి అధ్యాయం. what kind of people these young men were. ఇంటి ఎటువంటి ప్రజలుగా ఈ యొక్క యవనస్తులు ఉన్నారు. Verse number 3 onwards. Then the king instructed Ashpenaz, the master of his eunuchs, to bring some of the children of Israel and some of the king's descendants and some of the nobles. గమనించండి, తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతను జ్ఞానమును కలిగి తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలురలను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము అని చెప్పారు. These are very special people. వీరు చాలా విశేషించబడ్డ The ప్రజలు. cream of the nation. ఈ యొక్క దేశమునకే వీరు ప్రాముఖ్యమైన వారిగా And నిలబడవచ్చు. what kind of people these men were. ఈ యొక్క యవనస్తులు ఎట్టివారు? And likewise, when looking to the book of Acts of the Apostles, అలాగే అపొస్తల కార్యములు గనక మీరు గమనిస్తే the early church chose some men who have to serve the tables. ఉన్నటువంటి ఆ ఒక భోజన బల్ల వద్ద సహాయపడినట్లుగా మరి శిష్యులు వారు అట్టి వారిని ఎన్నుకున్నారు. We are not chosen by a human word. మనం మానవ మాట చేత మనము ఎన్నుకొనబడలేదు. We are chosen by divine plan. ఉన్నటువంటి దైవానుసారమైనటువంటి సంకల్పము చెప్పనే మనము పిలువబడి ఉన్నాము. The early church is chosen by the divine will of God. ఆది సంఘము దైవానుసారమైనటువంటి చిత్తము చెప్పనని పిలువబడ్డాయి. And I tell you, when God is choosing you, ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని ఎన్నుకొనుటకు the ప్రారంభించును, seed he places in you, he will work it someday, somewhere Amen. down the lane. మీలో ఆయన విత్తినటువంటి విత్తనాన్ని ఎక్కడో ఎప్పుడో దేవుడు దానిని వాడుకోవడానికి ప్రారంభిస్తారు. 7 men were chosen by the early church. ఆది సంఘము చేత 7 యవనస్తులు ఎన్నుకోబడ్డారు. They are talked about in Acts of the Apostles 6th chapter. మరి అపోస్తల కార్యం 6వ అధ్యాయములో ఇది ఇవ్వబడ్డది. Acts of the Apostles 6th chapter. అపోస్తల కార్యం 6వ అధ్యాయము. The apostles wanted to be in much more prayer. అపోస్తలులు ఇంకెక్కువగా ప్రార్థనలో గడపాలని వారు ఇష్టపడ్డారు. So they wanted to give much of their responsibilities to some chosen people. కనుక కొందరు ఎన్నుకోబడినటువంటి వారికి కొన్ని బాధ్యతలను అప్పచెప్పాలని వారు తీర్మానం చేసుకున్నారు. God does not want talented people. దేవుడికి తలాంతుతో కూడిన వారుగా ఇక్కడ అవసరం. God wants people who are obedient to him. దేవుడికి ఎట్టి వారో తెలుసా కావాలి? ఆయనకి విధేయత చూపించువారు. He has put his talent in every life. ఆయన ఇచ్చు తలాంతు ప్రతి జీవితంలో ప్రభు పెట్టి ఉన్నాడు. When obedience is begotten in your life, ఎప్పుడైతే విధేయత అనేది నీ జీవితంలో జన్మించుటకు ప్రారంభించునో, then automatically God will use your life. ఆటోమేటిక్ గా దేవుడు నీ జీవితాన్ని వాడుకోవడానికి ప్రారంభిస్తాడు. I first saw the Lord when I was a 3.5 years old boy. అన్నయ్య గారు 3.5 సంవత్సరాల చిన్న బిడ్డ ఉన్నప్పుడు ప్రభు వారి దర్శనమును అన్నయ్య చూశారు. And same vision my Chelly saw when she was 3.5 years old. అదే వయసు కలిగినప్పుడు నేను అదే దర్శనమును ప్రభు దర్శనమును చూశాను. Even today the life we're leading is set fire that day. నేను ఇప్పుడు జీవించే ఒక జీవితము కూడా ఆనాడు ప్రభు మాలో పెట్టినటువంటి ఆయన ఆత్మ జ్వాల. When we were small children, we carried the Bible to the church. మేము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు బైబిల్ని ఆలయానికి మోసుకొని వెళ్ళాం. Some senior youth said, "Oh, Madhu, oh Veena, you became servants of God." మా పేర్లు పిలిచి ఏంటి మీరు దేవుని దాసులైపోయారా అన్నారు. And you're becoming evangelists, they మీరు said. స్వార్థ సేవకులైపోతున్నారా I was in the 5th standard. అప్పుడు అన్నయ్య గారు ఏ క్లాస్ లో ఉన్నారో తెలుసా? 5వ తరగతి. And Chelly was in
on the second standard. నేను రెండవ తరగతిలో ఉన్నాను. And that day we came and cried to a mom and said, అప్పుడు ఇంటికి వచ్చి మా అమ్మ దగ్గర నాన్న దగ్గర ఏడ్చాను. is it wrong to carry the Bible? బైబిల్ మోసుకొని ఆలయానికి వెళ్ళడం తప్ప అని అడిగాను. Mommy said, no, it's not wrong. మమ్మీ అన్నారు, నో అది తప్పు కాదు It అన్నారు. is the center of your life, she said. మమ్మ అన్నారు, ఇది మీ జీవితానికి కేంద్రం అన్నారు. My father, he kneels early in the morning and he prays for us. మా ఇరువని కనిన మా నాన్నగారు తెల్లవారుజామున లేచి మోకరిని ప్రార్థించేది. They both hold their hands and pray for us as we grew up. మేము వయసులో ఎదిగే కొలది మా తల్లిదండ్రులు ఏక మనస్కులై మా కోసం మోకరిని ప్రార్థించిన. When we were small, we carried the Bible. మేము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు బైబిల్ మోసాం. Today the Bible is carrying us. నేడు ఈ బైబిలే మమ్మల్ని మోయించినది. And it will carry us even when we become old people. మేము వృద్ధులైనప్పుడు కూడా బైబిల్ మోసను. Into the kingdom of God. దేవుని రాజ్యానికి మోసుకొని వెళ్ళను. And God chose 7 men. దేవుడు 7 ఎన్నుకున్నాడు. He always wants people who are obedient to Him. ఆయనకి ఎప్పుడు కూడా విధేయత చూపించు భక్తులు ఆయనకి అవసరం. Whether you have wisdom or knowledge, it is immaterial. నీకు జ్ఞానం ఉందో లేదో అదంతా వేరే విషయం. Whether you are educated or not, it is not a matter at all. మీరు చదువుకున్నారో చదువు రాదో అది దేవునికి అవసరం లేదు. We were born and brought up in Chennai. మేము పుట్టి పెరిగినంతా కూడా మా చెన్నైలోనే. And we never knew how to speak Telugu. తెలుగు ఎలా మాట్లాడాలో మాకు అస్సలు రాదు. చెల్లి బియ్యాలు అనేవారు, చెల్లి బియ్యాన్ని. కాఫీ ఉడికిందా అనేవాళ్ళు చెల్లి. సో అలా ఉండేది మా తెలుగు. And we had a tough time. And we are receiving some thousands of letters. మరి అనేక భాషలు వేరే విషయం అనుకోండి, తెలుగు నేర్చుకోవాలి. అయితే మరి తెలుగు భాషలు మరి తెలుగు నుండి ఆంధ్ర వాళ్ళు అనేకమైన తెలుగు ఉత్తరాలు కూడా రాస్తున్నారు. And other languages were able to catch up. మిగతా భాషలు మాకు వచ్చి కాబట్టి అది పర్వాలేదు. Telugu is becoming a big challenge. మరి ఆంధ్ర దేశం నుండి బిడ్డ రాయించినప్పుడు అదొక పెద్ద సవాలు కదా. But we were obedient to God. అయితే ఆ సమయంలో కూడా దేవునికి మేము విధేయులుగా ఉన్నాం. When we were obedient to God, ఎప్పుడైతే మేము దేవునికి విధేయులుగా ఉండటకు ప్రారంభించామో, we went to a big city in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద మహాపట్టణంలో మహాసభలు మనకి జరుగుతున్నాయి. And until then we used to speak in English. అప్పటి వరకు మా ఒక ముఖ్యమైన భాష ఇంగ్లీష్. And somebody used to translate us for us in Telugu. తెలుగులో ఎవరో ఒకరు మాకు దానిని తర్జుమా చేసి చేసేవారు. In that city, one gentleman was translating for Chelli. నేను ప్రసంగించుచున్నప్పుడు మంచి పండితుడు ఆయనగా నాకు నా ప్రసంగాన్ని తర్జుమా చేస్తున్నారు. And that day he was fumbling and he could not come out well. ఆయన గారు ఆత్మానుసారంగా నాతో పాటు ఏక మనసుల వలె తడబడుతూ ఉన్నారు. The message was getting really obstructed. మరి వాక్యము దేవుని వాక్యం అడ్డగించబడుతూ ఉన్నది. And Chelli gently said, "Sir, please sit down. Don't worry. I will take care." అప్పుడు నేను వెంటనే వంగి మెల్లగా అన్నాను ఆయన గారితోటి, ఇవ్వండి ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను. Because when Chelli is speaking, the Lord is telling, "I have unsanctified people here," the Lord said. ఎప్పుడైతే నేను ప్రసంగిస్తూ ఉన్నాను, ప్రభు అన్నాడు, నేను ప్రతిష్ఠించని ప్రజలు ఇక్కడ ఉన్నారు అన్నాడు దేవుడు. That day when Chelli bent and talked with him, ఎప్పుడైతే ఆయన గారితో వంగి నేను మెల్లగా చెప్పాను, Chelli got the smell of alcohol in that man. ఆయన త్రాగి వచ్చాడు. And I don't know if it was yesterday night's hangover or today he came drunk. మరి నిన్న రాత్రి ఒక మొత్తం లేకపోతే ఇప్పుడు ఉదయం మొత్తం మనకు తెలియదు కానీ మొత్తానికి ఉన్నా. That day Chelli talked with broken Telugu. మొత్తానికి ఆ రాత్రి నేను ఆయన గారిని కూర్చోబెట్టి విరిగిపోయిన ఆ తెలుగులోనే నేను మాట్లాడాను. And Chelli was very careful not to offend that gentleman. ఆయన గారిని ఏ కాస్త కూడా మేము బాధ పెట్టాలని మేము ఇష్టపడలేదు. Today, that day, we went to the room. ఆ దినము రాత్రి కుడిక ముగించి అందరికి ప్రార్థన చేసిన తర్వాత గదికి వెళ్ళాము. And we prayed in the presence of God. దేవుని సన్నిధిలో అన్నయ్య గారు నేను మోకరిని ప్రార్థించాను. Lord, touch us with your Telugu, Lord. ప్రభువా ఈ తెలుగు భాషతో మా నాలుకని ముట్టండి. That night the Lord touched my tongue and Chelli's tongue. ఆ రాత్రి ప్రభు నా అన్నయ్య గారి నాలుకను నా నాలుకను ప్రభు ముట్టెను. The next day night I translated for Chelli. హల్లెలూయా. ఆ మరుసటి రాత్రి అన్నయ్య గారు నాకు తర్జుమా చేశారు. And the next day Chelli translated for me. ఆ నెక్స్ట్ డే నేను అన్నయ్య గారికి తర్జుమా చేశాను. It is practical tongues. ఇది వాస్తవానికి ఇది భాషల భారం. That day, from that day, I can tell you, I can speak better Telugu than people in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు వారి కంటే కూడా మేము నిజంగా దేవునికి మహిమ చెల్లించగలుగుతాం. మంచి తెలుగే మేము మాట్లాడుతాం. Because Telugu comes from obedience to God. కారణం తెలుగు కూడా దేవునికి మనం విధేయత చూపిస్తే Don't say you don't know language. మీకు భాష తెలియదని చెప్పకండి. Ask the Lord. ప్రభువుని అడగండి. కొంతమంది తెలుగు రాదండి. Open it. Amen. And sit in the presence of God. చదువు. To be people obedient, ready to listen to the word of God. దేవుని వాక్యాన్ని తెరచిపెట్టుకొని దేవుని యొక్క వాక్కుకు విధేయులవ్వడానికి ఆయుధపడ్డ దేవుడు. God chose 7 people. దేవుడు 7 ఎన్నుకున్నాడు. They were dynamite for God. వారు దేవుని కోసమై ప్రకాశించే విద్యాసమైన వారు. They were called to be helpers. వారు సహాయకులు ఇవ్వడానికి పిలవబడ్డ ప్రజలు. Help in the dining room. ఉండబడి భోజన గదిలో వారు సహాయపడడానికి. One amongst them was Stephen. ఒక వ్యక్తి పేరు స్టెఫెను. In a church, ఒక సంఘములో
we want talented people. మనకి తలాంతుతో కూడిన ప్రజలు అవసరం. However, అయితే God wants obedient people. దేవునికి ఎట్టి వారు కావాలో తెలుసా? విధేయత చూపించేవారు. God wants spirit-filled people. దేవునికి ఎట్టి వారు కావాలో తెలుసా? ఆత్మానుసారంగా నింపబడ్డవారు కావాలి. Those who are ready to obey the word of God. దేవుని వాక్యానికి లోబడడానికి ఆయుత్తమైన వారు దేవునికి అవసరం. What kind of men these 7 men were? ఈ 7 ఎట్టి వారు. And the word of God says, దేవుని వాక్యం అంటుంది, verse number 3, Acts 6:3. అపొస్తలుల కార్యం తీసుకొని 6వ అధ్యాయం 3వ వచనం. Therefore, brethren, seek out from among you 7 men of good reputation. Number 1, good reputation. Third verse. Amen. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. To be ఆత్మతోను జ్ఞానముతోను కొంచెం కాదు, నిండుకొని ఉండాలి. You must be filled with the word of God, with the spirit of God. వాక్యము చేత ఆత్మ చేత మీరు నిండుకున్న వారు ఉండాలి. Do you want to be useful for God? మీరు దేవుని కోసం ప్రయోజకులై ఉండడానికి ఆశపడుతున్నారా? Yes, you can be useful for God. ఖచ్చితంగా మీరు దేవునికి అవసరం. But you have to be obedient for the Lord. కానీ నీలో అవసరమైనది విధేయత. God chose one of these men, Stephen, to be the first martyr in the church. ఈ వారిలో దేవుడు స్టెఫెన్ని కోరుకున్నాడు మొదటి హతసాక్షిగా మరణించడానికి. Not Peter, పేతురుని తీసుకోండి. not John, యోహాను కాదు, not James. యాకోబు కాదు, Stephen. స్టీఫెన్. A dining table servant. ఒక భోజన బల్ల వద్ద సహాయపడు స్టెఫెన్. An ordinary person. ఒక సాధారణమైన వ్యక్తి. Nobody expected. ఎవరు ఎదురు చూడలేదు. A man full of Holy Spirit. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత నిండుకున్న ఒక వ్యక్తి. We have to come to the point where God must abundantly come and descend our lives. ఎట్టి ఘట్టానికి మనం చేరుకోవాలో తెలుసా? మన దేవుడు మన మధ్యలో దిగి రావాలి. There are powerless people, I tell you. ఖచ్చితంగా శక్తిహీనులు అనేక మంది ఉన్నారు. You don't have power to fight against the evil devices of Satan. సాతాను యొక్క దుష్ట కార్యములను వ్యతిరేకించడానికి గల శక్తిమంతులు మీరు అనేకులు కారు. You know why Eve failed in the Garden of Eden? ఏదైనా తోటలో ఎందుకని హవ్వ ఓడిపోయిందో తెలుసా? Because she was powerless. కారణము తాను శక్తిహీనురాలై ఉన్నది. She was having less power. తనకి తక్కువ శక్తి. She was not in the periphery of God. దేవుని యొక్క దాపులలో తాను లేదు. And God chose these 7 men. దేవుడు ఈ 7 ఎన్నుకున్నాడు. Let us flick our pages back to Daniel, 1st chapter. మనం వేగముగా దానియేలు 1వ అధ్యాయానికి తిప్పుకుందాం. The book of Daniel talks about what kind of men these young men were. ఈ యవనస్తులు ఎట్టి యవనస్తులు ఉన్నారో చెప్పబడుచు ఉన్నది. And Daniel did not want to eat the food of the country. దానియేలు దేశపు ఆహారాన్ని భుజించడానికి ఇష్టపడలేదు. Or rather the flesh, the meat of the country. ఆ దేశం యొక్క మాంసాహారాన్ని భుజించడానికి ఇష్టపడలేదు. He does not want to make his life to become a blemish in the sight of God. దేవుని దృష్టిలో తన జీవితము ఎటువంటి మచ్చతో కూడిన జీవితముగా ఉంచుకోవడానికి తాను ఇష్టపడలేదు. I believe he wants to pray. తాను ప్రార్థించి ఉంటాడు. I believe Hananiah would have prayed. అననీయ ప్రార్థించి ఉంటాడు. I believe Mishael would have prayed. మిషేలు ప్రార్థించి ఉంటాడు. Azariah would have prayed. అజరియా ప్రార్థించి ఉంటాడు. God, give me a good friend. దేవా నాకు ఒక మంచి స్నేహితులు ఇవ్వండి. You want a good friend here. నీకు ఈ దేశంలో మంచి స్నేహితులు అవసరం. A family came from Ethiopia. ఎథియోపియా దేశం నుండి ఒక కుటుంబం ప్రార్థనకు వచ్చారు. They told about a brother whom we knew. మాకు తెలిసినటువంటి ఒక సహోదరుని గురించి చెప్పారు. That man stands every Friday in the marketplace. మార్కెట్ ప్రదేశంలో ఆ వ్యక్తి అంట ప్రతి సమయంలో ఆయన నిలబడి శుక్రవారం నాడు When the holiday comes, ఎప్పుడైతే సర్వదినం వస్తుందో then he stands to catch some women into his life. తన జీవితంలో ఏదో ఒక స్త్రీని పరాయి స్త్రీని తాను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ He ఉంటాడు. has a wife back in India. భారతదేశంలో తనని వివాహం చేసుకున్న భార్య ఉన్నది. He has children back in India. తనకి భారతదేశంలో తన కన్న బిడ్డలు ఉన్నారు. And that man is leading a powerless life. ఆ వ్యక్తి శక్తిహీనమైన బ్రతుకుని జీవిస్తూ He ఉన్నాడు. is leading a very, very useless life, my friend. మా ప్రియస్నేహితులారా పనికిరాని జీవితమును జీవిస్తూ ఉన్నాడు. And one day God touched that man. ఒక దినం వచ్చినది దేవుడు ఆ వ్యక్తిని ముట్టాడు. And today, what kind of life are you leading? నేను మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎటువంటి బ్రతుకుని మీరు జీవిస్తావాలి? You are in a different place. మీరు ఒక వ్యత్యాసమైన దేశంలో ఉన్నారు. No control. ఏ కంట్రోల్ లేదు. Your family is not close by. మీ కుటుంబం దగ్గర లేదు. You must allow the Holy Spirit to Amen. control your life. పరిశుద్ధాత్మని జీవితాన్ని కంట్రోల్ చేయడానికి నీవు అనుమతి ఇవ్వాలి. You must allow the Word of God to control your నీ life. జీవితాన్ని దేవుని వాక్యం కంట్రోల్ చేయడానికి నీవు ఇవ్వాలి. You must allow the will of God to be around you. దేవుని యొక్క చిత్తమని
always tell my daughter, ఎప్పుడు కూడా అన్నయ్య గారు తన కుమార్తెకు చెప్తారు, I ask her, do you want to be obedient to my words? ఇదో నీవు తండ్రిగా నేను చెప్పే మాటలకి నీవు లోబడడానికి రెడీగా ఉన్నావా? She would say, yes, daddy. అప్పుడు వెంటనే అన్నయ్య గారు యొక్క పాప చిన్నబిడ్డ అంటది, yes డాడీ అంటది. But I tell her, కానీ తనకి వెంటనే అన్నయ్య గారు, you want to be obedient? నీవు విధేయతగా ఉండాలంటే Then you must remember what I told you. అయితే నాన్నగా నేను చెప్పిన మాటలను నీవు ఇక్కడ గుర్తుంచుకోవాలి. If you don't remember the word of God, దేవుని యొక్క వాక్యము నీకు గుర్తుంచకపోతే, if you don't remember the commands of the Lord, మన ప్రభువు చెప్పిన ఆజ్ఞలను గనక మనం how గుర్తుంచుకోకపోతే, can you obey the word of God? మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎలా లోబడగలుగుతారు? The word of God should be like a river around you. నీ చుట్టూ దేవుని యొక్క వాక్యము నదివలె ప్రవహిస్తూ You ఉండాలి. might not know how to read and write, నీకు చదవటం రాయటం రాకపోవచ్చు, but you can memorize the Bible words. కానీ గమనించారా, దేవుని వాక్యాన్ని మీరు కంటద పెట్టుకోగలుగుతారు. There is a lady back in Hyderabad, హైదరాబాద్ పట్టణంలో ఒక ఆమె ఉన్నది. and she was a non-believer, తానొక విశ్వాసి అన్యురాలు. and she does not know how to read and write, ఎలా చదవాలో ఎలా రాయాలో ఆమెకి రాదు, చదువు రాదు. and she got saved. ఆమె రక్షించబడ్డది. And when we were praying for her, she came close to God, ఆమె కొరకు ప్రార్థించేటప్పుడు ప్రభుని అంగీకరించుకొని వస్తుంది. and she helps us in the Hyderabad office. హైదరాబాద్ ఆఫీస్ లో ఆమె మాకు సహాయపడుతుంది. You know, she does not know how to read and write Telugu, ఆమెకి తెలుగు చదవడం రాయడం అసలు రాదు. but she can only read the Bible. ఆమె కానీ గొప్ప సంగతి ఏంటండి, చదవటం రాయటం రాదు, కానీ బైబిల్ మాత్రం చదవగలదు. She cannot read Telugu in any newspaper. తెలుగుని ఏ న్యూస్ పేపర్ లో ఆమె చదవలేదు. She cannot read Telugu in any kind of place anywhere. ఏ ప్రదేశంలో కూడా ఆమె తెలుగు చదవలేదు. But she can read only the Telugu Hallelujah. script printed upon the Bible. బైబిల్ మీద ముద్ర చేయబడిన బైబిల్ మాత్రమే చదవగలదు. There are some people like that. కొందరు అలా ఉన్నారు. And I tell you, God prepares and gives you a way to come close to Him. దేవుడు నీకని ఆయన సమీపించడానికి అవకాశాన్ని తెరుస్తాడు. Our Father, పరలోకమున్న తండ్రి, we commit your beloved sons and daughters to your hands. మీ ప్రియమైన కుమారులు కుమార్తెలు మీ చేతులకు You అప్పగిస్తున్నాను. gave them the right word, Father. ఈ రోజు ఈ బిడ్డలకు తండ్రి మీ వాక్కును గురించి Bless them. వీరిని ఆశీర్వదించండి, Accept them. వీరిని అంగీకరించండి. Help them to be washed by the precious blood of your Son, our living Savior Jesus. మీ ప్రియమైన కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు రక్తంతో ఈ బిడ్డల్ని కడిగి శుద్ధీకరించమని మనం Help చేస్తున్నాం. them to lead a pure and holy life. పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. Grant them the grace to have a holy walk with you. మీతో పరిశుద్ధమైన నడవడానికి భాగ్యం ఇవ్వండి. Bless them. వీరిని ఆశీర్వదించండి. Raise them up. వీరిని పైకి లేవనెత్తండి. Help them to be filled with your blessing. మీ ఆశీర్వాదంతో నింపబడుటకు భాగ్యం ఇవ్వండి. Let the devourer be rebuked in the name of Jesus. ఈ బిడ్డకి కలిగిన యావత్ భక్షించు వాడిని ఈ రోజు వాడిని గద్దించి పారదోలండి. In యేసు ప్రభు నామమున. Jesus' name. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Master. God. Give your word. Yes, Lord. Today is the day the Lord is preparing people for the divine honor. ప్రభు సెలవిస్తున్నారు, ఆయన మహిమాత్మమైన కార్యం కోసం ఏర్పాటు చేయబడబోతున్న బిడ్డలను ఇక్కడ ఆయత్తపరచుచున్నారంట. ఈ రోజు అంశం ఏమనగా Yes, Lord. అసంకల్పిత క్రైస్తవుడు, స్పృహ తప్పిపోయిన క్రైస్తవుడు, దేశం కాని దేశములు సమస్తాన్ని విడిచిపెట్టి నీ మీద పరిశీలన చేయువారు ఎవరు దగ్గర లేనప్పుడు కూడా Yes. ప్రభు కొరకు మండుచున్న ఒక పొద. Amen. నీ ఏ పనిలో ఉన్నావో, కూలి పని కావచ్చు, మట్టి పని కావచ్చు, మంచి పని కావచ్చు, Thank you, Lord. పెద్ద పని కావచ్చు, చిన్న పని కావచ్చు, Yes. ప్రభు నిన్ను వాడుకొనుగాక. Amen. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you. Praise the Lord. Praise the Lord. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరము చేయి కలిపి ఈ కార్యక్రమం కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపైన ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళినట్లుగా మనము ఏక మనస్కులై ప్రభుని కోరాలి. తిరిగి లేచిన ప్రేమ పాపిని నాదు చాపమోసెనే పాపమిర